నమస్కారం గురుగారు. మహాదేవ. గురువుగారు, బ్రహ్మ రాసిన రాత ఎవరూ తప్పించలేమంటారు. అంటే ఒక వ్యక్తి ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకే జీవిస్తాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఆయుష్‌ని పెంచుకునే శక్తి మనిషికి లేకపోయినా ఏదైనా ఒక గురువుగారి దగ్గర ఉండే అవకాశం ఉందంటే, వేద మంత్రాలు చదివిన వాళ్ళకి కొన్ని ఏదో ఏ తప్పుకైనా ఒక శిక్ష ఉంటది. జస్ట్ పెద్ద శిక్ష కాకపోయినా జరిమానా టైప్‌లో ఉండి తప్పించుకునే అవకాశం ఉంటదని అంటూ ఉంటారు. అవును. అది నిజమేనా? నిజంగా మనం చావు దీని నుంచి తప్పించుకోవచ్చా? అంటే అంత అవకాశం ఉంటుందంటారా? బ్రహ్మరాతను మార్చే అంత యోగ్యత సాధారణంగా లేదమ్మా. కానీ మార్చే శక్తి అయితే ఉంది. హ్మ్. మార్చే శక్తి అయితే ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడు ఉన్నాడు. వాడు మరణానికి అంచులో ఉన్నాడు చిన్న వయసులోనే. హ్మ్. పొయ్యేసి యముడు హరింపజేసే క్షణంలో మార్కండేయుడు ఏం చేశాడు? గట్టిగా లింగాన్ని పట్టుకొని పరమేశ్వర అనుకుండా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం రుకమివ బంధనాత మృత్యోర్మృక్షీయ మామృతాతు అనే మంత్రాన్ని నిత్యంగా జపిస్తూ ఆయనను గట్టిగా కౌగిలించుకొని పట్టుకున్నాడు శివలింగాన్ని. హ్మ్. అప్పుడు ఏం జరిగింది? మార్కండేయును రక్షింపడానికి తన త్రిశూలాన్ని యముడి మీదికి విసిరేశాడు. యా పరమేశ్వర, నీవే లోక సృష్టికర్తవి, నీవిచ్చిన ఆజ్ఞనే మనిషి ప్రాణాన్ని తను తీసే ప్రాణంలో నన్ను స్మరిస్తూ నన్ను తోడుగా ఉండమని అడిగాడు. తనని నేను మృత్యుంజయుని చేశాను, వెళ్ళిపో అని అన్నాడు. మార్కండేయుడికి తలరాత ఎప్పటి వరకు ఉంది? చిన్న వయసులోనే 13 ఏళ్ళకే ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు అది దాటి ముందుకొచ్చిండా? ఎవడి వల్ల వచ్చాడు? పరమేశ్వరుడి వల్ల వచ్చాడు. అవునా? అలానే మనిషికి కొన్ని తలరాతలు అలా ఉన్నప్పుడు ఏమిచ్చారంటే బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు యముడికి. మనిషి ప్రాణము ఒక సందర్భంలో పోతుంది. అయితే ఇది 90 ఏళ్ళకు పోవచ్చు, 80 ఏళ్ళకు పోవచ్చు, 60 ఏళ్ళకు పోవచ్చు, 10 ఏళ్ళకు కూడా పోవచ్చు. పుట్టిన నెలకైనా పోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేశారంటే మనిషికి కొన్ని గండాలు అనేటువంటిది సృష్టించారు. జలగండం, అగ్నిగండం, వాయుగండం ఇలా కొన్ని సృష్టించారు. కొంతమందికి ఎంతో పెద్ద ప్రమాదం జరుగుతుంది. కారు సుమారు ఒక 3 పల్టీలో 4 పల్టీలో కొడుతుంది. అందరికీ దెబ్బలు తాగాయి. ఒక మనిషికి దెబ్బలు తాగాయి కానీ ఇంటర్నల్లో లైట్గా అట్లా ప్రెస్ అయినట్టు అయిపోయింది. అంటే వాడికి ఇంకా ఆ గండంలో బయటపడాలని అయితే ఉంది. కానీ అందరికీ దెబ్బలు తాగాయి కానీ ఎవరికి ఏం కాలేదు. కాకపోతే మనకు తెలిసిందేంటి, పల్టీలు కొడితే వాస్తవానికి మనిషి మరణించినట్టే అనుకుంటాం. నాకు తెలిసి ఎందుకంటే ఒక 5గురికి నా కళ్ళ ముందే పల్టీలు కొట్టినా ఎవరికి దెబ్బలు కూడా తాకలే అంతగా. అప్పుడు మేము దేవల్ గానగాపురం అనే క్షేత్రం దత్తాత్రేయుల వారిది దేవల్ గానగాపురం అని ఉంది ఇక్కడ. దానికి వెళ్తున్నాము. నా కళ్ళ ముందే పల్టీలు కొట్టింది కానీ ఎవరికి ఏం కాల. వాళ్ళని బయటికి తీసాము. కాకపోతే ఒళ్ళంతా ఇట్లా గట్టిగా ప్రెస్ అయినట్టే ఒక 4-5 డేస్ రెస్ట్లో ఉండాలి వాళ్ళు. అలా ఉన్నది. అంటే మనిషికి కొన్ని తలరాతల్లో జాతకాలలో కొన్ని గండాలు ఉన్నాయంటారు. ఆ గండాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ గండాల్లో జాగ్రత్తగా లేనప్పుడు మనిషి మరణమైనా అవ్వచ్చు, బ్రతకడమైనా అవ్వచ్చు. విన్నారా? అది విధం. అయితే ఈ గండాల నుంచి తప్పించడానికి కొన్ని విధితత్వ పూజలు ఉన్నాయి. అయితే నాకు కరోనాలో ఇదివరకు ఏం చేశానంటే, నా ట్రస్ట్ స్థాపించేదానికంటే ముందు నేను ఒక చిన్న పని చేశాను. మన బ్రాహ్మణ కుటుంబము అని ఇట్లా ఒక గ్రూప్ వచ్చింది. దాంట్లో జాయిన్ అయినాము. అందరం కలిసి ఎక్కడెక్కడ వాళ్ళమందరము ఎక్కడెక్కడో ఉండే బ్రాహ్మణులందరినీ తీసుకువచ్చి ఆ గ్రూప్లో చేయడం జాయిన్ అయింది. ఎవరి ముఖాలు ఎవరికి తెలియదు, ఒకరి ముఖం ఒకరికి తెలియదు ఎలా ఉంటారు అనేది. దాంట్లో ఇక మామ, బాబాయ్, అక్క, చెల్లి, తంబి అట్లా అనుకునేది. అందులో నాకు ఒక వ్యక్తి పరిచయం, బావ అని ముద్దుగా పిలుస్తాడు నన్ను. కరోనా స్టార్ట్ అయింది, అప్పుడే స్టార్ట్ కరోనా. లాక్డౌన్లో పాపం అనుకోకుండా తను భీమవరం వెళ్ళాల్సి వచ్చింది. భీమవరం వెళ్ళేసేసి అక్కడ నైట్ స్టే చేశాడు. తెల్లారి లేచిన తర్వాత తనకు సడన్గా 2 కాళ్ళు చేతులు లేవట్లేదు. సడన్గా నైట్ అంతా మంచిగా కారు నడిపేసి వెళ్ళాడు. లేచి నాకు ఫోన్ చేశాడు, బావా ఫోన్ ఎత్తు బావా అనుకుంటా. వాడు మనసులో అనుకుంటున్నా అంటే నేను ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకనంటే నేను ఉదయం పూట ఫోన్స్ ఎత్తాను సుమారు 11 వరకు. 11 తర్వాతనే ఎవరి ఫోన్లైనా ఎత్తగలుగుతాను. ఒక్కొక్కసారి నేను ఏమన్నా ఫ్రీగా ఉన్నానంటే ఇక ఉదయం పూట ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతా. అయితే ఆ క్షణంలో 11:30 తర్వాత వాడి ఫోన్ ఎత్తా. ఏంద్రా అని చెప్పేసేసానంటే,
బాబా సడన్గా నా కాళ్ళు లేవట్లేదు, చేతులు లేవట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. చూసా, సరేరా, నువ్వు రాత్రిపూట ఇలా వెళ్తూ ఉంటే రోడ్ల మీద చేతబడి చేసి లేకపోతే ఇట్లా ఒంటి మీద నుంచి తిప్పేసేసి అక్కడ ఒకటి పెడతారు, కోడిగుడ్లు అని, నిమ్మకాయలు అని, కొబ్బరికాయలు అని, నలుపు పసుపు తెలుపు అన్నాలు అక్కడే పెడతారు. అందులో రక్తబీజిని అనేటువంటి రాక్షసి అక్కడ ఎవరికో పడితే అది అక్కడ పెట్టేశారు. దాని మీద నుంచి వీడు దాటేశాడు. దాటేసిన తర్వాత వాడికి ఉదయం కాళ్ళు చేతులు లేవట్లేదు. నాకు ఫోన్ చేసింటే, సరేరా 2 వరకు నువ్వు లేచి నడుస్తావు, ఖమ్మంకి వచ్చేసాయి, ఖమ్మంకి రాగానే నన్ను కలు, 10 రోజుల్లో నీకు ఒక గండం ఉంది, నేను బతికించాలి, రారా రారా అని చెప్పాను. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, అట్లా 10వ రోజుకి వచ్చేసాము. 10వ రోజు ఇంకా నాకు చెప్పని ధర్మాన్ని వాడికి చెప్పేశా. బాబా ఈరోజు రాత్రే 3:46 నీ మరణం, నువ్వు వస్తావా రావా? నాకు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ ఉన్నారు, ఒక్కరు కాదు, 2 కాదు, 6 మేమందరం మాట్లాడుకునేది. మేమందరం కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాము. ఉన్నాక బావా ఏం కాదులేరా, ఈశ్వరుడు ఉన్నాడు, నాకు నువ్వున్నావు కదరా అంటాడు. నేనున్నా, నువ్వు రావాలిరా, ఆ ఒక్క పని చేస్తే నేను బతికించగలుగుతా అని చెప్పాను. కానీ వాడు వినిపించుకోలేదు. తెల్లారే స్వామి 4 గంటలకల్లా మా అందరి వాట్సాప్లో పోస్టర్ వచ్చేసింది ఆల్రెడీ. వాడి పేరు సూర్య భరద్వాజ్. మీరు ఖమ్మంలో నాకు తెలిసిన వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళని అడగండి, చెప్తారు ప్రత్యక్షంగా. ఇంకా అతను ఎంతకన్నా మర్చినా కూడా తను రాలేదు అని చెప్తాడు. అతను ఒకటి. తర్వాత మా అత్తయ్య గారు ఒక ఆమె ఉంది, వాడిది ఖమ్మం దగ్గర జక్కేపల్లి. మా అత్తయ్య గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ సొంత అన్న కూతురు, ఆమెకు క్షుద్ర ప్రయోగం జరిగే ఉంది. కొంచెం హెల్త్ బాగుండట్లేదు నిశాంత్, ఒకసారి రా చూడాలి అని అన్నారు. నేను చూసిన, ఈ అమ్మాయికి ఫలానా పూజ చెయ్యాలి, శివుడికి మొదలు అభిషేకం చేయించి తర్వాత ఈమెకు వేరే ఇంకో తంత్ర పూజ చేయాలి అని చెప్పాను. దానికి అంగీకరించారు. ఆ శివుడి యొక్క అభిషేకం చేయడానికి, ఎందుకనంటే ఆ శివాభిషేకం చేతబడి జరిగిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను మొదలు శివాభిషేకం చెప్తాను. ఆ అభిషేకంలో వాళ్ళకు శివుడి అనుగ్రహం ఉంటే వాడికి ఆ పూజ నేను చేయగలుగుతా అన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ అభిషేకం చేసుకుందామని సామాన్లు ద్రవ్యాలన్నీ కొనుక్కొని వాళ్ళ ఊరికి వెళ్ళారు. 21 సంవత్సరాల నుంచి ఆ ఊరిలో ఉన్న వ్యక్తి ఈ పూజ చేసుకోవడానికి సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటే, ఊర్లో ఉండే వాళ్ళందరూ ప్రేమతోనే ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, ఎవ్వరికి ఏ గొడవ లేవు, అర్చకులకు వాళ్ళకి ఏం గొడవలు లేవు. సడన్గా వచ్చారు కమిటీ, దేవాలయ కమిటీ, నువ్వు ఈ గుడి మానేసి వెళ్ళిపో, దేవాలయం మానేసి నువ్వు వెళ్ళిపో అంటున్నారు సీరియస్గా. అదేందుకంటే ఏమో నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో అంతే అన్నారు. సరే అని చెప్పేసేసరికి వచ్చేసరికి మా అత్త ఫోన్ చేసింది, నిశాంత్ ఇలా అంటున్నారు, మరి ఏం చేద్దాము అని అంటే, వదిలేసేయండి, మాఘ పౌర్ణమికి ఆమె మరణిస్తుంది అని చెప్పిన ఫోన్ కట్ చేసిన. అప్పటికి మాఘమాసం ఇంకో 2 నెలలు ఉంది, మాఘమాసం 2 నెలలే ఉంది. అదేంటి మాఘ పౌర్ణమి అంటున్నావు అంటే, మాఘ పౌర్ణమి అయిపోయే వరకు ఇంక నువ్వు ఆమె నా దగ్గరికి తీసుకురాకు అని చెప్పాను. అలా అని కాదు అంటే, ఆమె శివాజ్ఞ పొందట్లేదు, నేను ఎలా బతికించాలి, శివాజ్ఞ ఉంటేనే నేను మనిషిని బతికించగలుగుతా, శివుడి యొక్క అనుగ్రహం పొందట్లేదు ఆమె అని చెప్పేసి అన్నా. నువ్వు రా నేను చేపిస్తా అని అన్నది. నీ గుళ్ళో చేపిస్తావా అమ్మాయితోని మరి అని అన్నా. చేపిస్తాను అని అన్నది. సరే మరి నేను వస్తా, ఆటంకం రాకుండా నువ్వు కాపాడగలుగుతావా అన్న. ఏ ఆటంకం రాదు, నేనున్నా కదా అని అన్నది. సరే పదా అని చెప్పేసేసానన్నా. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా. ఆ అమ్మాయికి నెల వచ్చింది, అమ్మాయికి నెల వచ్చేసింది. అది 2వ ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకో 10 రోజులు అయిపోయిన తర్వాత, నానారా నీకు అర్జెంటుగా రా చేసేద్దాము అని అన్నా. వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది. 3వది మనిషికి 3 వరకే ఇచ్చేస్తాం అంతే. ఈ 3 ఆప్షన్లు అయిపోయిందని అంటే పరమాత్ముడి యొక్క ఆజ్ఞ లేదు, ఇక వారిని వదిలిపెట్టేయాల్సిందే అని. 3వది అయిపోయింది. మాఘ పౌర్ణమికి ఆమె మరణించింది. తర్వాత అదే ఖమ్మం దగ్గర కోయచిల్క అని ఒక ప్రాంతం ఉంది. అందులో ఆ ఊరి అర్చకుడి ఇంటి పక్కనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు నేను మర్చిపోయా వాస్తవానికి. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూస్తే, అమ్మ వీరికి ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు,
ఖచ్చితంగా ఈయన అయితే మరణించాలి 3 నెలల్లో, కానీ దానికి అది గండం లెక్క చూపిస్తున్నది, మరణం అయితే కాదు అని చెప్పాను. అదేంటి గురుగారు, మొత్తం డాక్టర్ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, 3 months ఉన్నది క్లోజ్ అని చెప్పేసేసి. ఇలా ఉన్నది కదా గురుగారు అంటే, ఏదైనా ఉండని, నేను మీ తండ్రి గారికి, ఆయన వయసు 70 ఏళ్ళు ఉంటాయి, మీ తండ్రి గారికి 5 సంవత్సరాలు నేను గ్యారంటీ ఇస్తా, 5 సంవత్సరాల వరకు నేను బ్రతికిస్తా అని చెప్పేసేసానన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆ పూజలు చేయించి వచ్చేసాను. అది ఎప్పుడు 2021లో జరిగింది ఆ పూజ. స్టిల్ ఇంకా అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ ఎవరికి 5 సంవత్సరాలు అని చెప్పా అమ్మ, 3 సంవత్సరాలనే చెప్తాను. ఎందుకోసం అనంటే దీంట్లో ఒక చిన్న స్వార్థం ఉన్నది నాకు. 3 సంవత్సరాలని చెప్పి 5 సంవత్సరాలు బ్రతికిస్తే రేపు ఇలాంటి బాధల్లో ఎవరైనా ఉంటే నా దగ్గరికి కదా తీసుకువచ్చేది. అలా అందుకోసం మొదలు ఏం చేస్తానంటే 3 సంవత్సరాలనే చెప్పా. తర్వాత మా అత్తగారికి చెప్పా, అతను 5 సంవత్సరాలు అయితే బతుకుతాడు గ్యారంటీగా అని చెప్పేసేసన్నా బయటకు వచ్చేసిన అంతే. తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు మంచి చేశాను, మళ్ళీ నీకు సర్వము నీ కర్మ పూర్తిగా దరిద్రంగా మారినప్పుడే నేను నీకు గుర్తుకొస్తా, అది ఖచ్చితంగా. అప్పటి వరకు నువ్వు నాకు కాంటాక్ట్ అవుదామని ఎంత ట్రై చేసినా కూడా నేను ఇక అవైలబుల్లో ఉండను. అది ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి నేను పొందిన వరమా లేకపోతే మరేంటిదా అది నాకు తెలియదు. కాకపోతే ఒకటి, ఆ పరమేశ్వరుడికి నువ్వు చేసిన పూజలు కనుక నచ్చిందనుకో, నువ్వు ఆమెతోనే ఉండు అంటాడు. సంతోషం అంటే ఆమెతో ఉండంటే ఆమెకు ఒక రక్షణగా ఉండమని, విన్నారా? ఆ రక్షణగా ఉంటే ఎప్పటికీ ఆ పరమేశ్వరుడు నిన్ను కాపాడుతూ ఉన్నట్టు అని. అలా నాకు ఒక చిన్న వరాన్ని అయితే పొందాను, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. గురుగారు, మంచి విశ్లేషణలు వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. మహాదేవ.